నిన్న ఒక ఏది బిగ్ టీవీ ఛానల్లో మొత్తం ఏది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురించి మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా కథనాలు ప్రసారం చేసి తర్వాత ఆయనని మొత్తం డిమోల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అరే బాబు తీన్మార్ మల్లన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు, తోలు తీసి డోలు కట్టుడే, తొక్కి నారదీస్తామని. ఎందుకనంటే ఏ పార్టీ అన్నా కానీ ఏమన్నా కానీ బీసీలకు అన్యాయం జరిగితే, బీసీల పైన తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే బీసీలకు సంబంధించి ఒకవేళ నకరాలు చేస్తే 100% తొక్కి నారదీస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న తన మాటగా చెప్పమని చెప్పిండు. విషయం ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ 3 పార్టీలు ఉంటే 3 పార్టీలలో ఒకటే పార్టీకి బీసీ అధ్యక్షుని పెట్టిండ్రు. సౌమ్యుడు మహేష్ కుమార్ గౌడ్కి అంటే పుట్టినప్పుడే 1100 ఎకరాల భూమితో ఉన్నటువంటి భూస్వామి కుటుంబంలో పుట్టిన ఆయన. అల్లటప్ప ఏం కాదు, అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, పిసిసి అధ్యక్షునిగా అయ్యిండు. అయిన తర్వాత ఆయన మీద రకరకాల ఆరోపణలతోటి ఇష్టం వచ్చినట్టుగా కథనాలు, ఈ కథనాలు గీతనాలన్నీ బంద్ చేయరా బాబు. విషయం ఏంటంటే బీసీ నాయకులకు సంబంధించి ఏ పార్టీ అయినా కానీ, అది బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా కానీ ఇంకే బీజేపీ కానీ ఇంకే పార్టీ అయినా కానీ, బీసీ నాయకులకు సంబంధించి ఎవరైనా నకరాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడు ప్రసారం చేస్తే 100% తాట తీస్తాం, తొక్కి నారదీస్తాం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఎంత అక్కసు ఎందుకురా బాబు. మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు, వివాదాలకు వెళ్ళడాయన. తర్వాత ప్రత్యేకంగా ఒక రకంగా కొట్లాడబెట్టుకోవాలి లేకపోతే ఇటువంటి అట్లా ఉండదు, హుందాగా ఉండేటువంటి మనిషి. అటువంటి మనిషి మీద ఇష్టం వచ్చినట్టుగా కథనాలు ప్రసారం చేసి మొత్తం మీద ఆయనని మొత్తం కూడా డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది లంగలు. కాబట్టి క్లియర్గా హెచ్చరికలు జారీ అవుతా ఉన్నాయి. ఎందుకనంటే బీసీ సమాజం ఏం చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు అరే మెజారిటీ బాబు, మొత్తం కూడా సమాజంలో మెజారిటీ సమాజం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి ఇంకా మామూలుగా ఉండదు లెక్క. ఇది మెజారిటీ సమాజం. దీనిపైన కావాలని చెప్పేసి అక్కస్తోటి ఏముట్టిందిరా బాయ్, ఏమైంది, ఎందుకు అట్లా కథనాలు ప్రసారం చేయాల్సి వస్తుంది? ఆయన మీద తప్పుడు కథనాలు ఎందుకు ప్రసారం చేయాల్సి వస్తుంది? ప్రత్యేకంగా కథలు ఎందుకు అల్లాల్సి వస్తుంది? ఎవరైనా ఏమంటారా లేకపోతే మీరే చేస్తున్నారా? మీరే చేస్తే ఎందుకు అట్లా తోలు తీసి 100% డోలు కట్టుడు పక్కా. ఇంకా ఇటువంటి నకరాలు బంద్ చేయాలి. ఈ మహేష్ కుమార్ గౌడ్ అనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ బీసీ నాయకుని పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ కథనాలు ప్రసారం చేస్తే ఖబర్దార్, క్లియర్గా ఇది హెచ్చరిక. ఇక సపరేట్గా కూర్చుంటారు, తర్వాత ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేసుకోవచ్చు, మా ఇష్టము, మొత్తం మీద మనుషుల్ని మొత్తం కూడా తక్కువ చేసి చూపిస్తాం అని నకరాలు చేస్తే మాత్రం చెమటలు తీసుడు పక్కా. ఇక ఇటువంటి బంద్ చేయరా బాబు. ఏమైందిరా బాయ్, నీ కథలేందో మొత్తం బయటకు తీయాలనా? అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి ఉన్నది. ఎందుకురా బాయ్ అక్కస్ ఎందుకు అంత ఏం పీకిరని? ప్రధానంగా ఇక్కడ గౌడులు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో గౌడులు అంటే రెడ్డిలు వెలుమల కంటే ఇంకా హై లెవెల్లో ఉంటారు. అంటే గౌడులు అంటే అసలు యాక్చువల్గా శ్రమజీవులు రా బాబు. 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు బహుజన నాయకుడిగా అందరినీ కలుపుకొని, సబ్బండ వర్గాల్ని కలుపుకొని రాజ్యాధికారం చేతబట్టిండు. కాబట్టి పిచ్చి నకరాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా కథనాలు ప్రసారం చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని మొత్తం కూడా తక్కువ చూపిస్తామంటే తోలు తీసి డోలు గట్టుడు పక్కా బిడ్డ. ఇటువంటి బంద్ చేయి. మీకు అర్థమైంది అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా చాలా విషయాలను మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. అరే ఇప్పుడు అసలు యాక్చువల్గా సౌమ్యుడు పాపం, ఆయన ఎవరితో కూడా అంటే వివాదాలు పెట్టుకోడు, తర్వాత అసలు యాక్చువల్గా ఇట్లా ఉండదు, కాంట్రవర్సీ మనిషి కూడా కాదు. పుట్టుకతోటే ఆయన మొత్తం పెద్ద ధనవంతుడు,
పెద్ద భూస్వామి, 1100 ఎకరాలు. ఇటువంటి నకరాలు చేసి అనవసరంగా మనుషుల్ని డిగ్రేడ్ చేస్తా అంటే తోలు తీసి డోలు కట్టుడు పక్క. బిడ్డ ఏమనుకుంటారు? తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఎట్టి పరిస్థితులు ఊరుకోదు. ఒకటైర్రా బాబు, మొత్తం కూడా ప్రభంజనం, పిచ్చి పిచ్చి నకరాలు ఇంకా బంజేరిగా. ఇక గతంలో వేసినరు, ఇక ఇప్పుడు కూడా మేము కొనసాగిస్తాము అట్లా అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు బిడ్డ. గుర్తుపెట్టుకోరి.